విశాఖ జిల్లా గాజువాక కూర్మనపాలెం జంక్షన్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ రామ్జీ గౌతమ్, ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ను సేల్లో విలీనం చేసి ఇనుప ఖనిజ గనులు కేటాయించి నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. వెంటనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం యొక్క వేధింపులు నిలుపుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్టీల్ ప్లాంట్ అంశంపై మౌనంగా ఉండిపోవడం బాధాకరమని అన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ సమస్య కాదని, ఉత్తరాంధ్ర ప్రజల సమస్యనే అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అఖిలపక్ష యూనియన్ నాయకులు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కలిసి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష యూనియన్ నాయకులు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు, ప్రజాసంఘ నాయకులు, మేధావులు పాల్గొన్నారు. Also, we demanding free education for all poor Indians. Those are maybe BC, MBC, OBC, maybe SC, ST, but free education for all poor Indians. This is my party demand. 100% I will raise your voice in the parliament. My joint action committee will work in the all over the state, and we will request to all the political party in Andhra Pradesh, please, this is the pride of the Andhra Pradesh, save Gajek plants. Thank you. Jai Bhim, Jai Bharat, Jai Bharat. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక సరైన అధికారిని వేసి రోజు గిరి పర్యవేక్షణ చేయొచ్చు కదా. బస్సుల్లో పడుకొని హుదూద్ తుఫాన్ అని విజయవాడలో వరదలు వచ్చే బస్సుల్లో పడుకునే ముందు ఒక అరగంట పని మానిటర్ చేస్తే ఎందుకు రాదు చెప్పండి లాభాల్లోకి. ఏ రకమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో ఉంది? నేను 4 సార్లు ముఖ్యమంత్రి అవడం వల్ల మనకే ప్రయోజనం, ఆయనకి ప్రయోజనం, ఆయన ముందున్నటువంటి చీఫ్ మినిస్టర్ ప్రయోజనం, వాళ్ళకే ప్రయోజనాలు. మన ఆస్తులు అమ్ముతారు, వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి. ఇది మనం గమనించాలా. ఇది ఆషామాషిగా వదిలేటటువంటి వ్యవహారం కాదు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మన గంగవరం పోర్టు రాజు ఆయన అమ్ముకుని వెళ్ళిపోయారు. ఈ లోకల్ గా ఉన్నటువంటి కమ్మారెడ్డి పారిశ్రామికవేత్తలు బతకలేని పరిస్థితిలో అదానీలు, జిందాలు తయారైపోయాయి. కానీ జిందాల్ ఇంకో కాదు ఉంది, దీనికి చెప్పాలి. జిందాల్ దీని మీద కన్నేసి ఆయనకి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళకున్న స్టీల్ ప్లాంట్ ఒక్కొక్కదానికి 40,000 కోట్ల అప్పు ఉంది. ఇక్కడున్న అప్పు ఎంత? 20,000 కోట్లు. మరి అదే కాకుండా టాటాస్కి 80,000 కోట్ల అప్పు ఉంది. సరే 83 ఒప్పుకోవట్లేదు, మా దగ్గర లెక్కలు గట్టిగా ఉంటాయి. సో ఇట్లా ప్రతి స్టీల్ ప్లాంట్కి అప్పులు ఉన్నాయి. అప్పులు లేని స్టీల్ ప్లాంట్ లేదు. అప్పులు లేని వ్యాపారం ఎక్కడైనా ఉందా నాకు చెప్పండి. అప్పులు తీసుకోకుండా ఎవరైనా వ్యాపారాలు చేస్తారా? అసలు అప్పులు తీసుకోకుండా మనం రోజు జీవితాలే నడపలేకపోతున్నాం. దేనికో దానికి అప్పు తీసుకుంటున్నాం, ఈఎంఐలు కట్టుకుంటాం కదా. అలాంటప్పుడు అప్పులు లేని వ్యాపారాలు ఉండవు. నువ్వు ఈ స్టీల్ ప్లాంట్కి ఏ రకమైనటువంటి రాయితీలు ఇవ్వాలి ప్రభుత్వం? నీకు డివిడెండ్ రూపంలో ఈ స్టీల్ ప్లాంట్ డబ్బులు ఎప్పుడో కట్టేసింది, ట్యాక్సులు కట్టేసింది. దాదాపు 55,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది. వీళ్ళు కట్టినన్ని ట్యాక్సులు కానీ ఏ ఉక్కు కర్మాగారం కూడా ప్రైవేట్లో కట్టల. అయినప్పటికీ 45,000 కోట్ల రూపాయల అప్పుల్ని స్టీల్ ప్లాంట్స్ కి మాఫీ చేసింది ప్రభుత్వం. ఎస్ఆర్ స్టీల్స్ కి, నిప్పన్ రోకి, భూషణ్ స్టీల్స్ కి, 3 స్టీల్స్ కి 45,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన దానికి ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ కి అడిగేది ఏంటి? కొన్నాళ్ళు డిలే చేయండి అని అడుగుతున్నాను. మేము మాఫీ అడగట్లా. ఏమంటే రైటర్ మాకు జస్ట్ కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేయండి. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంది. ఉచిత విద్యుత్ మేము డబ్బులు కడతాం, ఒక 5 సంవత్సరాలు ఆపండి అంటున్నారు. ఏమి ఇబ్బంది చెప్పండి? ఇందులో వాళ్ళకి ఇవన్నీ తెలియక కాదు. దీన్ని వ్యాపారాత్మకంగా, బిజినెస్ పరంగా లాభదాయకంగా నడపాలని వాళ్ళకి తెలుసు. నాకు తెలిసింది వాళ్ళకి తెలియదా చెప్పండి? వాళ్ళకి తెలుసు. కానీ కుట్రపూరితంగా దీన్ని నష్టాల్లోకి నెట్టేసి ఇది పనికిరాదని చెప్పి దాన్ని వ్యాపారస్తులకు అమ్మేయటమే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ